హాయ్ హలో వెల్కమ్ టు ఏహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. మీరు చర్చ్కి వెళ్ళినప్పుడు ఈ స్పీకర్స్ ఏంటి అని మీకు అనిపించిందా? ఆ స్పీకర్స్ ఏంటి, ఈ స్పీకర్స్ ఏంటి, ఇది ఎందుకు ఎలా పెడుతున్నారు, అది ఇట్లా ఎందుకు ఉంది అని ఈ వేరుగా ఉన్నాయి ఏంటి అని మీకు అనిపించిందా? అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట ఆ స్పీకర్స్ యొక్క డిఫరెంట్ ఏంటి అన్నది. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే మనం మైక్రోఫోన్స్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ సిరీస్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ లైవ్ సౌండ్ సిరీస్లో ఇది స్పీకర్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఈ సిరీస్ అంతా కూడా లైవ్ సౌండ్లో సబ్ సిరీస్ అనమాట. ఇందులో మనం స్పీకర్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఈ స్పీకర్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్పీకర్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ వేస్గా మనం ఈ స్పీకర్స్ని ఈ చర్చెస్లో కానీ మన మీటింగ్స్లో కానీ అవుట్డోర్ మీటింగ్స్లో కానీ ఎట్లా మనం ఈ యొక్క స్పీకర్స్ని మనం పెడతాం అన్నది ఈ క్వశ్చన్కి మనం ఈరోజు ఆన్సర్ మనం తెలుసుకుంటాం అనమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ మనకు ఉన్నాయి. అంటే పాయింట్ సోర్స్, లైన్ అరే, కాలమ్ స్పీకర్. ఇది ఈరోజు మనం తెలుసుకుంటాం అనమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే స్పీకర్స్లో చెప్పాను కదా 3 టైప్స్ ఆఫ్ స్పీకర్స్ అన్నాయి. స్పీకర్ సిస్టమ్ అన్నది మనకు ఉందన్నమాట. వన్ ఈస్ పాయింట్ సోర్స్, అండ్ సెకండ్ వన్ ఈస్ లైన్ అరే, అండ్ థర్డ్ వన్ ఈస్ కాలమ్ స్పీకర్స్ అనమాట. మనం వాడాలి, ఏది వాడితే మన చర్చెస్కి యూజ్ కేస్ ఉన్నది, అంటే ఎక్కడెక్కడ ఏ టైప్ ఆఫ్ స్పీకర్స్ అన్నవి మనం వాడాలి అన్నదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పాయింట్ సోర్స్ స్పీకర్ సిస్టమ్ అనమాట. అసలు పాయింట్ సోర్స్ స్పీకర్ సిస్టమ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది, పాయింట్గా సోర్స్ అన్నది ఉంటుంది. అంటే ఇలా స్ట్రైట్ డైరెక్షన్లోనే మనకి సోర్స్ అన్నది వస్తుంది అనమాట. కాబట్టి దీన్నే పాయింట్ సోర్స్ అంటారనమాట. మనం ఎక్కువగా రెగ్యులర్గా మన చర్చెస్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఈ పాయింట్ సోర్స్ సిస్టమ్ని, స్పీకర్ సిస్టమ్ని మనం వాడతామన్నమాట. ఇది చాలా ఈజీగా మనం సెటప్ చేయొచ్చు. తర్వాత మనకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, బడ్జెట్ కూడా చాలా తక్కువలో మనకి మనం సెటప్ చేయొచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క పాయింట్ సోర్స్ అన్నది ఎట్లా ఉంటుంది అంటే స్ట్రైట్గానే ఉంటుంది అనమాట. అంటే ముందుకి వినపడుతుంది ఎక్కువగా మనకి. కాబట్టి దీన్ని పాయింట్ సోర్స్ స్పీకర్ సిస్టమ్ అని అంటారు అనమాట. తర్వాత ఈ పాయింట్ సోర్స్ సిస్టంలో మనకి ఏంటి అంటే పైకి కానీ కిందకి కానీ మనకి సైడ్స్లో కానీ మనకి వినపడదు అనమాట. ఎప్పుడైనా సరే ఈ పాయింట్ సోర్స్ దేనికైనా ఏదో ఒక గోడకి కానీ ఏదో ఒక ఆబ్జెక్ట్ కానీ టచ్ అయింది అంటే అది రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్నే ఈకో అని అంటాం అనమాట. ఆ ఈకో వల్ల ఏమవుతుంది అంటే మనకి రివర్బరేషన్ అన్నది మనకి రూమ్లో మనకు వస్తుంది అనమాట. అది పాయింట్ సోర్స్ వల్ల ఉండదు. తర్వాత ఎప్పుడైతే మనకి ఈకో అన్నది జనరేట్ అయ్యిందో, ఈకో జనరేట్ అయిన వెంటనే మనకి ఏంటంటే ఫీడ్బ్యాక్ అన్నది మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీన్ని మనం ఎట్లా మనం ప్లేస్మెంట్ చేయాలి అన్నది లేటర్ ఆన్ వీడియోస్లో మనం తెలుసుకుంటాం అనమాట. కాబట్టి పాయింట్ సోర్స్ స్పీకర్ సిస్టమ్స్ మనం వాడేటప్పుడు ఏంటి అంటే కవరేజ్ అన్నది ఫుల్గా ఉండదు. కవరేజ్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే స్ట్రైట్గా ఉంటుంది, అంటే ఎదరికే ఉంటుంది అనమాట. అంటే ఈ సైడ్స్ కానీ టాప్ కానీ బాటమ్ కానీ ఈ యొక్క సౌండ్ అన్నది స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఇది ఓన్లీ ఒక పాయింట్గానే సోర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సౌండ్. వాటికే మనం ఏం చేస్తామన్నమాట, పాయింట్ సోర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ యొక్క పాయింట్ సోర్స్ ఎప్పుడు వాడాలి, ఈ పాయింట్ సోర్స్ స్పీకర్ సిస్టమ్స్ ఎప్పుడు వాడాలి అంటే బిలో 500 పీపుల్ ఉన్నారు అంటే మనం పాయింట్ సోర్స్ ఈజీగా మనం వాడుకోవచ్చు అనమాట. తర్వాత ఈ పాయింట్ సోర్స్ స్పీకర్ సిస్టమ్ అన్నది మనం సెటప్ చేయడం చాలా ఈజీ అనమాట. అంటే బాక్స్ తెచ్చి అక్కడ ఒక సైడ్ ఇక్కడ ఒక సైడ్ పెట్టి వైర్ మనం కనెక్ట్ చేసి యాంప్లిఫైర్కి ఇస్తే మనం పాయింట్ సోర్స్ ఈజీగా మనం సెటప్ చేయొచ్చు అనమాట. ఈజీగా సెటప్ చేయొచ్చు. తర్వాత ఈ పాయింట్ సోర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం బిల్డ్ చేయొచ్చు. కాస్ట్ కూడా చాలా ఎట్లా ఉంటుందంటే అఫోర్డబుల్ కాస్ట్లోనే మనం ఈ యొక్క పాయింట్ సోర్స్ సిస్టమ్ స్పీకర్ సిస్టమ్స్ని మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క పాయింట్ సోర్స్ సిస్టమ్ ఎక్కువగా ఎక్కడ వాడతారు అంటే, ఎక్కడ వాడాలి అంటే ఇండోర్లో వాడుకోవడం చాలా సూటబుల్ అనమాట. అంటే ఇండోర్లో కానీ హాల్లో కానీ రూమ్స్లో కానీ ఇలాంటి వాటికి ఏంటంటే క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఈ యొక్క పాయింట్ సోర్స్ సౌండ్ సిస్టమ్ మనం వాడడం చాలా బెస్ట్ అనమాట. తర్వాత
మనకి ఫీడ్బ్యాక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కొన్ని మనం ప్రికాషన్స్ మనం తీసుకుంటే దాన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. వితౌట్ ప్రికాషన్స్ తీసుకుని మనం సెట్ చేసామనుకోండి ఫీడ్బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది అనమాట. ఇది పాయింట్ సోర్స్ సౌండ్ సిస్టమ్ గురించి అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ మనం తెలుసుకునేది నెక్స్ట్ వన్ ఏంటి అంటే లైన్ అరేస్ అనమాట. మనం చాలా చోట్ల మనం చూస్తాం అనమాట. అవుట్డోర్ ఈవెంట్స్లో మనం వెళ్ళినప్పుడు చాలామంది ఎట్లా మనం సెట్ చేస్తారంటే లైన్ అరే సిస్టమ్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అనమాట అవుట్డోర్స్లో. ఇప్పుడు ఆ లైన్ అరే సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది అన్నది నేను మీకు చెప్తాను అనమాట. లైన్ అరే ఈ పేరులోనే ఉందన్నమాట. లైన్ అంటే ఒక లైన్గా ఉంటుంది అనమాట. అరే అంటే ఇట్స్ ఎన్ స్టాక్ అనమాట. కంప్యూటర్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళకి అరే అంటే ఏంటో తెలుస్తుంది. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు అనమాట అరే అంటే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఏదైతే ఈ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటామో దాన్నే అరే అని మనం ఎట్లా చెప్తామో ఇది కూడా అంతే అనమాట. అంటే ఒక లైన్గా ఒక బాక్స్ని కిందకి వరుసగా మనం పెట్టుకుంటూ వెళ్తే దాన్ని ఒకేసారి బంచ్ ఆఫ్ స్పీకర్ క్యాబినెట్స్ని కనుక మనం సెట్ చేస్తే దాన్నే లైన్ అరే సిస్టమ్ అని అంటారనమాట. అంటే ఒకటే లైన్లో నెంబర్ ఆఫ్ స్పీకర్ క్యాబినెట్స్ని మనం సెట్ చేసేదాన్నే మనం అటాచ్ చేసి హ్యాంగ్ చేసేదాన్నే మనం ఏమంటామంటే లైన్ అరే స్పీకర్ సిస్టమ్ అంటారనమాట. ఆ పేరులోనే అర్థం ఉందన్నమాట. కాబట్టి దాన్ని లైన్ అరే సిస్టమ్ అంటారు. ఈ లైన్ అరే సిస్టమ్ ఎక్కడ వాడతారు ఎక్కువగా అంటే ఈ లైన్ అరే సిస్టమ్ ఎక్కువగా ఎక్కడ వాడతారంటే అవుట్డోర్ ఈవెంట్స్లో, లేకపోతే మన లైవ్ ఈవెంట్స్లో, అవుట్డోర్లో మనం మ్యూజిక్ ఈవెంట్స్ పెడుతుంటాం కదా, చర్చ్ మ్యూజిక్ ఈవెంట్స్ కానీ మ్యూజిక్ కాన్సర్ట్స్లో కానీ యూజ్ చేసేటప్పుడు లార్జర్ ఆడియన్స్ ఉన్నప్పుడు లైన్ అరే సిస్టమ్స్నే వాడతారనమాట. ఈ పాయింట్ సోర్స్ సిస్టమ్స్ అక్కడ వర్క్ అవ్వదు. ఎందుకు పాయింట్ సోర్స్ సిస్టమ్ అక్కడ వర్క్ అవ్వదు అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే పాయింట్గానే ఉంటుంది అనమాట. అది సోర్స్ అన్నది పాయింట్గానే ఉంటుంది. అందుకోసమే మరి ఏం చేస్తారు అంటే పాయింట్ సోర్స్ సిస్టమ్ కన్నా లైన్ అరే సిస్టమ్ని వాడతారు. ఎందుకంటే అది స్టాక్ చేసి మనకి ఎన్ని స్పీకర్స్ కావాలంటే అన్ని స్పీకర్స్ మనం వాడుకోవచ్చు. నేను వెళ్ళేటప్పుడు చెప్తాను అనమాట డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు ఈ లైన్ అరే సిస్టమ్స్ని లైన్ అరే సిస్టమ్ కానీ పాయింట్ సోర్స్ సిస్టమ్ కానీ ఎందుకు వాడతారు, దాని యొక్క డిఫరెన్సెస్ ఏంటి అన్నది డిఫరెన్సెస్లో మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క లైన్ అరేకి వచ్చేసేటప్పటికి ఇప్పుడు నేను చెప్పాను కదా స్టాక్గా మనం పెడతామన్నమాట. అంటే ఇలాంటి ఈవెంట్స్లో వచ్చినప్పుడు స్టాక్గా చేసి మనం పెడతాం. అంటే స్టేడియంస్లో కానీ లార్జ్ గ్రౌండ్ కానీ ఉన్నప్పుడు, తర్వాత ఈవెంట్ కానీ ఎక్కువ జనాలు వస్తారు అన్నప్పుడు, 1000+ పీపుల్ వచ్చినప్పుడు మనకి ఏం చేస్తారంటే లైన్ అరేకి వెళ్ళిపోతారు అనమాట. ఈ లైన్ అరే సిస్టమే మనకి అక్కడ బెస్ట్ సిస్టమ్. పాయింట్ సోర్స్ సిస్టమ్ కన్నా లైన్ అరే సిస్టమ్ ఈజ్ ది బెస్ట్ సిస్టమ్ ఫర్ అవుట్డోర్లో పెట్టే ఎటువంటి ఈవెంట్స్కైనా అనమాట. తర్వాత ఈ యొక్క అవుట్డోర్లో ఈవెంట్స్కి మనం ఈ యొక్క లైన్ అరే సిస్టమ్ పెట్టేటప్పుడు దీని యొక్క బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు లైన్ అరే సిస్టమ్ అన్నది, చాలా కాస్ట్ అన్నది అవుతుంది. దీనితో పాటు దీన్ని సెటప్ చేయడానికి కూడా మనకి ఏం కావాలంటే ప్రొఫెషనల్స్ ఇంజనీర్స్ కావాలన్నమాట, సౌండ్ ఇంజనీర్స్ దీనికి కావాలి. అప్పుడే ఈ యొక్క లైన్ అరే సిస్టమ్ని వాడడానికి చాలా ఈజీ అనమాట. నార్మల్ పీపుల్ లైన్ అరే సిస్టమ్ వాడాలి అంటే చాలా ట్రిక్కీ థింగ్ అనమాట. ఎందుకు ఆ ట్రిక్కీ థింగ్ అన్నది మీకు లేటర్ ఆన్ సిరీస్లో నేను మీకు చెప్తాను అనమాట. దాన్ని సెటప్ ఎట్లా చేయాలి, దాన్ని ఎందుకు ది ట్రికియెస్ట్ థింగ్, దాని కాన్ఫిగరేషన్ ఏంటి, ఎందుకు లైన్ అరే సిస్టమ్ని ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్సే ఎందుకు కావాలి అన్నది నేను లేటర్ ఆన్ ఈ సిరీస్లో మీకు చెప్తాను అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు లైన్ అరే సిస్టమ్ ఎందుకు అంత కాంప్లికేటెడ్ అన్నది. మరి కాబట్టి ఈ యొక్క లైన్ అరే సిస్టమ్ కూడా వాడాలి అంటే ప్రొఫెషనల్స్ దీనికి అవసరం అనమాట. ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ దీనికి అవసరం. తర్వాత ఈ యొక్క లైన్ అరే సిస్టమ్ ఎందుకు వాడాలి నేను ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పేశాను. నేను లైన్ అరే సిస్టమ్ ఎందుకు వాడాలి అంటే మనకి మోస్ట్లీ 500+ పీపుల్ ఉన్నప్పుడు మనం లైన్ అరే సిస్టమ్కి మనం వెళ్ళిపోవడం బెటర్ అన్నమాట. తర్వాత మనకి ఈ యొక్క లైన్ అరే సిస్టమ్ వల్ల యూజ్ కేస్ ఏంటి అంటే మనకి అది సౌండ్ అన్నది ఈవెన్గానే ఉంటుంది అనమాట. మనకి ఎట్లా కావాలి అనుకుంటే అట్లాగా మనం ఏం చేయొచ్చు, ఈవెన్గానే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దాని యొక్క కవరేజ్
ఎట్లా కావాలి అన్నది మనం ఆ యొక్క కాన్ఫిగరేషన్ మనం చేసేటప్పుడు ఆ యొక్క సౌండ్ యొక్క కవరేజ్ అన్నది ఉంటుంది. అంటే పీపుల్కి ఎప్పుడైనా జనాలకు వచ్చేటప్పటికి టాప్ కూడా మనకి వినపడుతుంది అనమాట. టాప్ టు మనకి మిడ్ సైజ్ వరకు, అంటే ఇంచుమించు చెస్ట్ వరకు మీకు ఆ ఎంటైర్ రేంజ్ అన్నది మీకు ఉంటుంది అనమాట. మీకు ఆ కింద నుంచి అంటే బాటమ్ మీ లెగ్స్ వరకు అవి మీకు అదంతా కూడా మీకు కవర్ అవ్వాలి అంటే సబూఫర్స్ అక్కడ మీకు కవర్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఈ సిస్టమ్ లైనరే సిస్టమ్స్ మీరు వాడినప్పుడు ఏంటంటే మీకు ఫుల్ హెడ్ రేంజ్, మీ ఏదైతే ఈ హెడ్ ఉందో ఈ ఫుల్ హెడ్ అంతా కూడా మీకు సౌండ్ అన్నది ఈవెన్గా మీకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే కనుక పాయింట్ సోర్స్ అనుకోండి, మీకు ఇట్లా కవరేజ్ అన్నది ఉంటుంది, మీకు టాప్లో ఉన్నదన్నమాట. ఎందుకు ఇంక ఎక్కువగా లైనరీ సిస్టమ్ వాడతారు అంటే దూరంగా ఉన్న వాళ్ళకి ఆ యొక్క సౌండ్ అన్నది ఎక్స్పీరియన్స్ రావడం కోసం ఈ యొక్క లైనరీ సిస్టమ్ని వాడతారు అనమాట. అంటే లార్జర్ ఏరియా కోసం కూడా మనం కవర్ చేయడానికి లైనరీ సిస్టమ్ వాడతారనమాట. అది కూడా ఎప్పుడు అంటే మీ యొక్క ల్యాండ్ కానీ మీ గ్రౌండ్ కానీ మోర్ దాన్ 25 మీటర్స్ కనుక ఉన్నట్లయితే మీరు కంపల్సరీ లైనరీ సిస్టమ్కి మీరు వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే దీని యొక్క బడ్జెట్ కూడా ఎక్కువగానే అవుతుంది అనమాట. ఎందుకంటే స్టాక్గా మనం చేయాలి కదా, మనకి 4 లైనరీస్ కావాలా, 8 లైనరీస్ కావాలా, 16 లైనరీస్ కావాలా, ఇట్లా మనం ఈవెన్గా కూడా మనం లైనరీ సిస్టమ్ మనం యూస్ చేయొచ్చు. అంటే 2, 4 తర్వాత 6 లేదా 8 ఇలా లేకపోతే 7 అట్లా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని మీరు స్టాక్ చేసుకుంటూ మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు కాస్ట్ అన్నది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అగైన్ మీరు ఇంక్రీజ్ చేసి కొలిది లైనరీని మీరు ఇంక్రీజ్ చేసి కొలిది స్టాక్ని ఇంక్రీజ్ చేసి కొలిది మీకు అదేంటంటే సెటప్ చేయడానికి ప్రొఫెషనల్స్ మనకి అవసరం అనమాట. వితౌట్ ప్రొఫెషనల్స్ మనం ఈ యొక్క లైనరీ సెటప్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. తర్వాత దీని యొక్క ఎక్కువగా ఈ యొక్క లైనరీ సిస్టమ్ని వాడే బ్రాండ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ప్రొఫెషనల్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనం చూసినట్లయితే చాలా మంది చూసేది ఏంటి అంటే ఫస్ట్ JBL చూస్తారు అనమాట. చాలా మంది JBL VTX సిరీస్ చూస్తుంటారు. తర్వాత ఎలెకోస్టిక్స్ బ్రాండ్ అన్నది ఉంది, అది కూడా చాలా పాపులర్ బ్రాండ్ అనమాట ఎలెకోస్టిక్స్. తర్వాత DNB ఉంది, తర్వాత RCF ఉంది. ఇట్లా ఇవి పాపులర్ బ్రాండ్స్ అనమాట. వరల్డ్ వైడ్లో ఎవరైనా రికగ్నైజ్ చేసే ఈ బ్రాండ్స్లో మనకేంటంటే లైనరీ సిస్టమ్ అన్నది దొరుకుతుంది అనమాట. ఇవి ఎక్కువగా మన అవుట్డోర్ ఈవెంట్స్లో వాడతారనమాట. నేను ఆ ఫొటోస్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాను ఈ 2 సైడ్స్లో, మీరు చెక్ చేయండి. ఈ లైనరీ సిస్టమ్ అంటే ఈ రీతిగా ఉంటుంది అనమాట. తర్వాత మనం థర్డ్ వన్కి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే కాలమ్ స్పీకర్స్ అనమాట. ఈ కాలమ్ స్పీకర్స్ ఏంటి అంటే ఎట్లా ఉంటుందంటే కాలమ్ స్పీకర్స్ మీకు ఒక పిల్లర్ స్టైల్లో అంటే ఒక కాలమ్ లెవెల్లో ఇట్లాగా మీకు బార్ లాగా ఉంటుంది అనమాట. ఈ కాలమ్ స్పీకర్స్లో ఏమేమి ఉంటుంది అంటే టైనీ స్పీకర్స్, అంటే చాలా చిన్న స్పీకర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మీకు 3 ఇంచ్ 4 ఇంచ్ స్పీకర్స్ దాన్ని కూడా స్టాక్గానే మీరు పెట్టుంచుతారు. యాజ్ లైక్ లైనరే గానే ఉంటుంది, కానీ లైనరే కాదు. అంటే ఒకటే బాక్స్లో చిన్న స్పీకర్స్ దాంట్లో ఫిట్ చేసేసి ఉంటుంది, మనకి కాలమ్ లాగా వస్తుంది అనమాట. ఇట్స్ లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ట్యూబ్ లైట్లా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే. ఓకే రైట్. ఆ రీతిగా కాలమ్ స్పీకర్ అన్నది ఉంటుంది. ఈ కాలమ్ స్పీకర్ ఎక్కడెక్కడ వాడతారు అంటే ఎక్కువగా వాల్స్కి సెటప్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ కాలమ్ స్పీకర్స్ వల్ల ఏంటి మనకి యూస్ కేసు అని మనం చూసినట్లయితే మనకి స్పేస్ అన్నది చాలా తగ్గుతుంది అనమాట. మన చర్చ్లో స్పేస్ అన్నది చాలా తగ్గిపోతుంది. తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని సెటప్ మనం చేసుకోవచ్చు అనమాట. ఈజీ టు సెటప్ అనమాట. ఇవి మీకు మీరు సీలింగ్కి సెటప్ చేయొచ్చు, వాల్కి సెటప్ చేయొచ్చు, పిల్లర్స్కి ఏమైనా ఉంటే సెటప్ చేయొచ్చు. ఇట్లా మీరు సెటప్ చేయొచ్చు అనమాట. ఎక్కువ పీపుల్ ఉన్నప్పుడు కల్లా మీరు కాలమ్ స్పీకర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ కాలమ్ స్పీకర్స్ ఎట్లా ఉంటుందంటే కన్స్ట్రక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే ఇన్ ద సెన్స్ మీరు డిఫైన్ చేయొచ్చు సౌండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అన్నది. ఆ ఏరియాలోనే ఈ యొక్క కాలమ్ స్పీకర్ అన్నది మనకి ఏమవుతుంది అంటే వర్క్ అవుతుంది అనమాట. అంటే స్ప్రెడ్ అన్నది ఎక్కువగా ఉన్నా మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని మీరు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ మీరు చేసుకోవచ్చు కాలమ్ స్పీకర్స్కి. అది దీని యొక్క ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, దీని యొక్క అడ్వాంటేజ్ అనమాట కాలమ్ స్పీకర్కి. తో పాటు ఈ యొక్క కాలమ్ స్పీకర్ని మనం ఏం చేయొచ్చు అంటే మనం
ప్రిసైజ్గా సౌండ్ ఎటు కావాలి ఎటు రావాలి అని చెప్పి మనం కాన్ఫిగరేషన్ మనం చేయొచ్చు అనమాట. అందుకోసమే ఈ మిడ్ సైజ్ చర్చెస్కి కాలమ్ స్పీకర్సే బెస్ట్ స్పీకర్స్ అని నేను చెప్తాను. తో పాటు కాలమ్ స్పీకర్స్ వల్ల యూజ్ కేస్ ఏంటి అంటే స్పీచ్ మీకు చాలా క్లీన్గా మీకు వినపడుతుంది అనమాట. అంటే ప్రతి వాళ్ళకి వినపడుతుంది. అంటే నాకు చాలామంది పాయింట్ సోర్స్తో కంపేర్ చేసుకుంటే కాలమ్ స్పీకర్స్ అన్నవి క్లారిటీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాన్ని చంక్స్గా మనం పెడతాం కదా, అంటే ప్లేస్ని ఉన్న ఎంటైర్ రూమ్ని పార్ట్స్ కింద మనం డివైడ్ చేసి కాలమ్ స్పీకర్స్ పెట్టుకుంటూ వెళ్తాం కాబట్టి ప్రతి వాళ్ళకి ఉన్న ఆ యొక్క బిలీవర్స్కి చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈవెన్గా సౌండ్ అన్నది పాస్ అవుతుంది. మీకు పాయింట్ సోర్స్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ ఉన్న వాళ్ళకి బాగా వినపడుతుంది, బ్యాక్ వచ్చేసేటప్పటికి వినపడదు అనమాట. ఆ క్లారిటీ స్పష్టంగా మాటలన్నవి వినపడవు అనమాట లాస్ట్లో ఉన్న వారికి. ఇలాంటి సిచ్యువేషన్స్లో వీటిని సాల్వ్ వచ్చేసేటప్పటికి ఏమవుతుంది అంటే కాలమ్ స్పీకర్స్ అక్కడ పెట్టినట్లయితే ఆ యొక్క బ్యాక్ సైడ్లో ఉన్న వాళ్ళకి, వెనకాల కూర్చున్న వాళ్ళకి ఈ కాలమ్ స్పీకర్లు మనం సెట్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే ఈవెన్గా ఎంటైర్ మీ యొక్క చర్చ్ హాల్లో ఈవెన్గా అందరికీ వినపడుతుంది అనమాట ఈ సౌండ్. అందుకే ఈ కాలమ్ స్పీకర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు కాలమ్ స్పీకర్స్ వల్ల చర్చెస్కి ఎందుకు పెర్ఫెక్ట్ అన్నది ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా వరకు నేను పాయింట్స్ ఇప్పుడు చెప్పాను. ఎందుకు పెర్ఫెక్ట్ అని మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ మనం వచ్చేసినట్లయితే ప్రతి స్పీచ్కి లేకపోతే ప్రతి మాట మనం చెబుతున్న ప్రతి మాట అందరికీ వినపడుతుంది అనమాట. క్లీన్గా వినపడుతుంది, క్లారిటీగా వినపడుతుంది. ఏ ఒక్క మాట ఏదేంటి నాకు ఆ మాట వినపడలేదు. మనం చాలా చర్చెస్లో పాయింట్ సోర్స్ స్పీకర్స్ మనం పెట్టినప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు నోటీస్ చేసేది ఏంటంటే మాకు వినపడలేదండి అని చాలామంది దాన్ని మనకి రేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ పాయింట్ని రేస్ చేసేటప్పుడు వాళ్ళకి మనం ఫిక్స్ చేసే సొల్యూషన్ ఏంటి అంటే కాలమ్ స్పీకర్స్తో మనం ఆ యొక్క ఇష్యూని మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసేటప్పటికి ఫీడ్బ్యాక్ అన్నది మనం చాలా వరకు తగ్గించేయచ్చు. ఎందుకంటే ఫీడ్బ్యాక్ సమస్య అన్నది ఉండదు. ఎందుకంటే మనం మైక్ నుంచి అంటే స్టేజ్ మీద నుంచి కాలమ్ స్పీకర్స్ ఎక్కడికక్కడ ప్రతి చోటన మనం స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఫీడ్బ్యాక్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. దాని యొక్క కవరేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని ఎట్లా కావాలో అట్లా డైరెక్షన్స్ మనం సెట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఇష్యూస్ కానీ ఈకో ఇష్యూస్ కానీ మనం చాలా తక్కువగా ఈ కాలమ్ స్పీకర్లో మనం చూస్తాం అనమాట. తర్వాత ఈ యొక్క కాలమ్ స్పీకర్ ఎక్కడంటే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. గోడ మీద సెట్ చేయొచ్చు, పిల్లర్కి సెట్ చేయొచ్చు, ఇట్లా సీలింగ్కి సెట్ చేయొచ్చు. మనం ఎలా కావాలంటే అలాగ మనం ఈ యొక్క కాలమ్ స్పీకర్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కాలమ్ స్పీకర్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి అన్నమాట. అంటే మీడియం లెవెల్ ఆఫ్ ప్రైజింగ్లో ఉంటుంది. మనం చాలా చర్చెస్లో అది ఎఫోర్డ్ చేయగలుగుతారు అనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క కాలమ్ స్పీకర్ సెటప్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మీరు వైరింగ్ కూడా మీకు అంత కాంప్లికేటెడ్గా ఏముండదు, ఈజీగా మీరు సెటప్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క 3 టైప్స్లో మనం డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ చెప్పాను కదా, 3 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ది వచ్చేసి పాయింట్ సోర్స్, సెకండ్ది వచ్చేసి లైన్ అరే సిస్టమ్, అండ్ థర్డ్ది వచ్చేసి కాలమ్ స్పీకర్స్ అనమాట. ఈ 3 టైప్స్లో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది 3 టైప్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ సోర్స్లో మనం చూసినట్లయితే పాయింట్ సోర్స్ యొక్క టైప్ ఎట్లా ఉంటుంది అంటే ఒక బాక్స్లా ఉంటుంది అన్నమాట. అది పాయింట్ సోర్స్ అంటే నేను ఫొటోస్ కూడా పెడతాను, పాయింట్ సోర్స్ అంటే ఏ రీతిగా ఉంటుంది అన్నది. తర్వాత పాయింట్ సోర్స్ యొక్క కవరేజ్ కనుక మనం చూసినట్లయితే ఇట్స్ అరౌండ్ 180 degrees కవరేజ్ అన్నది ఉంటుంది. అది డిపెండ్ అపాన్ ది స్పీకర్ బట్టి. అన్ని స్పీకర్స్ 180 degreesలోనే ఉంటుంది అని నేను చెప్పట్లేదు, బట్ ఫ్యూ స్పీకర్స్ బట్టి మన కాన్ఫిగరేషన్ బట్టి 180 degreesలో అది కవర్ చేస్తుంది. ఇలా 180 degrees అంటే ఈ రేంజ్లో మనకి స్పీకర్ కవరేజ్ అన్నది ఉంటుంది అనమాట. అంటే పాయింట్ సోర్స్లో ఉంటుంది. కవరేజ్ అన్నది అన్ఈవెన్గా ఉంటుంది. అంటే ఫుల్ కవరేజ్ అన్నది మనకు రాదు, మనకి అన్ఈవెన్గా ఉంటుంది. అంటే కవరేజ్ అన్నది పూర్తిగా అవ్వదన్నమాట, రూమ్ మొత్తం కవరేజ్ అవ్వదన్నమాట. ఇది పాయింట్ సోర్స్కున్న ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఈ పాయింట్ సోర్స్ యొక్క బడ్జెట్ కూడా చాలా తక్కువలోనే అయిపోతుంది. ఎందుకంటే మనకి వేరియస్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి మార్కెట్లో డిఫరెంట్ టైప్స్
డిఫరెంట్ బ్రాండ్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనకి కాస్ట్ కూడా చాలా తక్కువలోనే మనకి అయిపోద్ది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే సైజ్, చర్చ్ సైజులకి ఉన్నప్పుడు ఏది పాయింట్ సోర్స్ బెటర్ అంటే 50 to 500 బిలో ఈ రేంజెస్లో ఉన్నప్పుడు పాయింట్ సోర్స్ ఈజ్ ది బెస్ట్. లేదంటే 50 to 250 మెంబర్స్ వరకు పాయింట్ సోర్స్ స్పీకర్స్ అన్నవి బెస్ట్ అనమాట. అబౌవ్ దాట్కి వెళ్ళిపోయేటప్పటికి మనం ఏం చేయాలి అన్నది మనం చూద్దాం. తర్వాత సెటప్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ఇది అంత కాంప్లికేటెడ్ సెటప్ ఏం కాదు. ఏ బాక్స్కి మనం వైర్ కనెక్ట్ చేసి దాని నుంచి యాంప్లిఫైర్కి ఇస్తే ఈ యొక్క పాయింట్ సోర్స్ అన్నది ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. తర్వాత ఫీడ్బ్యాక్ అన్నది మీడియం అనమాట. దీనికి ఫీడ్బ్యాక్ రిస్క్ ఇది పాయింట్ సోర్స్ ఉన్న డిఫరెన్సెస్ అనమాట. పాయింట్ సోర్స్ ఇప్పుడు లైన్ అరేకి వచ్చేసేటప్పటికి మనం చూసినట్లయితే దీని యొక్క షేప్ ఎట్లా ఉంటుంది అంటే లైన్గా ఉంటుంది అనమాట, స్టాక్ రూపంలో ఉంటుంది. దాన్నే లైన్ అరే సిస్టమ్ అంటారు. అదే పాయింట్ సోర్స్కి వచ్చేసేటప్పటికి ఎట్లా ఉంటుంది అంటే ఒక బాక్స్ అనమాట. రైట్, ఇప్పుడు దాని డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఈ లైన్ అరే అంటే ఏంటి, పాయింట్ సోర్స్ అంటే ఏంటి అని. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క లైన్ అరే సిస్టమ్ కవరేజ్ కనుక మనం చూసినట్లయితే లైన్ అరే సిస్టమ్ యొక్క సౌండ్ ఏ రీతిగా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఫ్రంట్ డైరెక్షన్లోనే ఉంటుంది అనమాట. ఫ్రంట్కే సౌండ్ అన్నది ఉంటుంది, బ్యాక్ సైడ్ సౌండ్ అన్నది మనకి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన కాన్ఫిగరేషన్ ఆ రీతిగా మనం చేస్తాం కాబట్టి సౌండ్ ఎక్కువ ఫ్రంట్కే పుష్ అవుతుంది అనమాట. తర్వాత ఈ యొక్క స్పీకర్, లైన్ అరే స్పీకర్స్ యొక్క కవరేజ్ ఎట్లా ఉంటుందంటే ఈవెన్గా ఉంటుంది అనమాట. మొత్తం సూపర్ ఈవెన్గా ఉంటుంది. మీకు ఎట్లా కావాలి అంటే అట్లా మీరు సెటప్ దాన్ని చేసుకున్నట్లయితే మీకు ఈవెన్గా సౌండ్ అన్నది ఉంటుంది అనమాట. మీ కవరేజ్ అన్నది కూడా ఆ రీతిగా అంటే టాప్ నుంచి ఎన్ని లైన్ అరేస్ మీరు పెట్టుకుంటూ వెళ్తారో దాని తగ్గట్టుగా మీకు సౌండ్ అన్నది ఈవెన్గా ఉంటుంది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే దీని యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువ. లైన్ అరే సిస్టమ్ యొక్క కాస్ట్ కూడా అంటే మీరు పెట్టే కొలది అంటే బాక్సులు పెట్టే సైజెస్ బట్టి అంటే ఎన్ని బాక్సులు మీరు పెడుతున్నారో అప్పుడు అది ఆ బాక్స్ తగ్గట్టుగా మీకు కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అనమాట లైన్ అరే సిస్టమ్ అన్నది. తర్వాత ఈ లైన్ అరే వచ్చేసేటప్పటికి ఎంతమందికి మనం యూజ్ చేయొచ్చు, ఎంతమంది జనం ఉన్నప్పుడు మనం వాడాలి అంటే 250+ అబౌవ్ ఉంటే 250+ కానీ 500+ పీపుల్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు లైన్ అరే సిస్టమ్కి మీరు వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత దీన్ని సెటప్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. ఎక్స్పర్టైజ్ ఉండాలి, దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉండాలన్నమాట. అంటే ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ ఉండాలి దీనికి, అప్పుడే దీన్ని సెటప్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత దీని యొక్క ఫీడ్బ్యాక్ రిస్క్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఫీడ్బ్యాక్ రిస్క్ అన్నది ఎందుకు తక్కువ ఉంటుంది అంటే దాని కాన్ఫిగరేషన్ మనం ఆ రీతిగా చేస్తాం కాబట్టి, దాని డిస్టెన్స్ అవన్నీ మనం చూసి మనం సెటప్ చేస్తాం కాబట్టి ఫీడ్బ్యాక్ అన్నది చాలా తక్కువ ఉంటుంది ఈ యొక్క లైన్ అరే సిస్టంలో. తర్వాత థర్డ్ వన్ మనం వచ్చేసేటప్పటికి కాలమ్ స్పీకర్. ఈ కాలమ్ స్పీకర్లో మనం చూసినట్లయితే చెప్పాను కదా, కాలమ్ స్పీకర్స్ ఎట్లా ఉంటుంది అంటే కాలమ్ వైజ్లో మనం పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. ఇది ఇట్లాగా ఒక కాలంలో ఉంటుంది, ఇన్బిల్డ్గానే ఆ ఒక బాక్స్లోనే మనకి మల్టిపుల్ స్పీకర్స్ అనేవి దాంట్లో ఉంటాయి. తర్వాత మనం చూసినట్లయితే సౌండ్ వెళ్ళేది ఎట్లా ఉంటుందంటే కంట్రోల్డ్గా వెళ్తుంది, ముందుగా వెళ్తుంది అనమాట. ఫ్రంటే ఉంటుంది బట్ కంట్రోల్డ్గా ఉంటుంది. చెప్పాను కదా మనం ఎలా టిల్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఇట్లా టిల్ట్ చేయొచ్చు, ప్యాన్ అండ్ టిల్ట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కాలమ్ స్పీకర్స్. అందుకే కంట్రోల్డ్ విత్ ఫ్రంట్కి ఉంటుంది అనమాట. తర్వాత ఈ యొక్క కవరేజ్ ఎట్లా ఉంటుందంటే ఇది ఈవెన్గానే ఉంటుంది, ఇది కూడా ఈవెన్గా ఉంటుంది అనమాట. మీకు కరెక్ట్గా మీకు ఎవరికి పాయింట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పాయింట్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట సౌండ్ అన్నది. తర్వాత దీన్ని కాస్ట్ కూడా మనం చూసినట్లయితే అఫోర్డబుల్గానే ఉంటుంది అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా మనం చెప్పచ్చు. తర్వాత మనం దీన్ని సెటప్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట, ఈజీగా మనం సెటప్ చేయొచ్చు. తర్వాత మనం చూసినట్లయితే ఎంతమంది మనం ఉన్నప్పుడు ఈ కాలమ్ స్పీకర్స్ వాడచ్చు అంటే మీరు 50 to 500 పీపుల్ ఉన్న చర్చెస్లో మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా మనం చంక్స్గా అంటే స్ప్లిట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతాం కాబట్టి మనం అక్కడ వాడుకోవచ్చు అనమాట. సెటప్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట దీన్ని. తర్వాత ఫీడ్బ్యాక్ రిస్క్ అన్నది ఉండదన్నమాట దీంట్లో, ఎందుకంటే మనం చంక్స్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి, స్ప్లిట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఫీడ్బ్యాక్ రిస్క్ అన్నది ఉంటుంది. అందుకే కంట్రోల్డ్
మోషన్లో ఇది ఉంటుంది కాబట్టి, కంట్రోల్డ్ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఇది ఫీడ్బ్యాక్ అన్నది చాలా రాదనమాట. ఇది 3 రీజన్స్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. పాయింట్ సోర్స్ ఎప్పుడు వాడతారు, లైన్ అరే ఎప్పుడు వాడతారు, కాలమ్ స్పీకర్స్ ఎప్పుడు వాడతారు అన్నది. ఇప్పుడు మీ చర్చ్కి ఏది బెటర్, విచ్ వన్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ యువర్ చర్చ్, ఏది మీకు సూటబుల్ అన్నది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే, స్పీకర్స్ అన్నవి ఎట్లా మీరు సెలెక్ట్ చేయాలి అన్నది మనం చూసినట్లయితే బేస్డ్ అపాన్ యువర్ రూమ్ సైజ్ బట్టి మీ బడ్జెట్ బట్టి అప్పుడు మీరు స్పీకర్స్ అన్నవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇండోర్కి వచ్చేసేటప్పటికి చాలా చర్చెస్లో ఇండోర్స్కి వచ్చేసేటప్పటికి చాలామంది రికమెండెడ్, ఈవెన్ నేను రికమెండ్ చేసేది కూడా ఏంటి అంటే మీకు పాయింట్ సోర్స్ ఆర్ కాలమ్ స్పీకర్స్, ఈ 2 వాడడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను అనమాట. మీరు పాయింట్ సోర్స్ విత్ కాలమ్ స్పీకర్స్ అయినా వాడుకోవచ్చు, లేదంటే ఫుల్లీ కాలమ్ స్పీకర్స్ కైనా మీరు వాడుకోవచ్చు అనమాట. ఈ 2 థింగ్స్ ఇండోర్ చర్చెస్లో లెస్ దాన్ 500 పీపుల్ ఉంటారు అన్నప్పుడు మీరు ఈ పాయింట్ సోర్స్ లేకపోతే కాలమ్ స్పీకర్స్ కానీ మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ యొక్క లైనరీ సిస్టమ్ మరి ఎప్పుడు వాడాలి అని మనం చూసినట్లయితే, లైనరీ సిస్టమ్ ఎప్పుడు వాడాలి అంటే చర్చెస్లో ఎప్పుడైనా లార్జ్ చర్చెస్ లైక్ అండ్ స్టేడియం స్టైల్లో ఇప్పుడు కడుతూ ఉంటున్నారు కదా చాలామంది, ఇటువంటి స్టేడియం స్టైల్లో కానీ ఎక్కువ ఎస్ఎఫ్టీ ఉన్న చర్చెస్లో కానీ మీరు ఏం చేయొచ్చు అంటే లైనరీ సిస్టమ్కి మీరు వాడచ్చు. అంటే లైక్ అండ్ బాల్కనీ స్టైల్లో ఉన్న చర్చెస్ ఏదైతే ఉంటాయో అలాంటి చర్చెస్కి లైనరీ ఈజ్ ది బెస్ట్ సూటబుల్ అనమాట. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్డ్గా మొత్తం ఎంటైర్ మీ చర్చ్ అందరికీ కూడా కింద గ్రౌండ్ స్పేస్లో కూర్చున్న వారికి కానీ బాల్కనీలో కూర్చున్న వారికి కానీ అందరికీ ఈవెన్గా వినపడుతుంది అనమాట. తో పాటు అలాంటి బాల్కనీ చర్చెస్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే కాలమ్ స్పీకర్లు కూడా మీరు వాడారనుకోండి ఇంకా బెస్ట్ అనమాట. సౌండింగ్ అందరికీ మీకు వినపడుతుంది. లైనర్ విత్ కాలమ్ స్పీకర్స్ అవి బేస్డ్ అపాన్ యువర్ చర్చ్ ఆర్కిటెక్చర్ బట్టి మీరు వాడుకుంటూ ఉండాలన్నమాట, దాన్ని మీరు చూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ రీతిగా మీ యొక్క చర్చెస్లో ఈ సెటప్ని మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు చిన్న చర్చెస్ ఉన్నాయి అనుకుంటే మీరు పాయింట్ సోర్స్ విత్ కాలమ్ స్పీకర్స్కి వెళ్ళొచ్చు. అదే కనుక పెద్ద చర్చెస్ లైక్ ఇన్ స్టేడియం స్టైల్ చర్చెస్కి అయితే మీరు లైనరీ సిస్టమ్కి మీరు వెళ్ళిపోవచ్చు. అదే బాల్కనీ స్టైల్ ఆర్కిటెక్చరల్లో ఉంది మీ చర్చ్ అనుకున్నట్లయితే లైనరీ విత్ కాలమ్ స్పీకర్స్కి మీరు వెళ్ళిపోతే బెస్ట్ సౌండింగ్ అన్నది ఎంటైర్ మీ చర్చ్లో అన్నది ఉంటుంది అనమాట. సరే, ఈరోజు మనం నేర్చుకున్నది ఇంకొకసారి మనం ఒకసారి రీక్యాప్ చేద్దాం. మనం ఏమున్నాయి, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్ సిస్టమ్స్ అనేవి మనకు ఉన్నాయి. వన్ ఈజ్ పాయింట్ సోర్స్, సెకండ్ వన్ ఈజ్ లైన్ అరే అండ్ థర్డ్ వన్ ఈజ్ కాలమ్ స్పీకర్స్ అనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ స్పీకర్ సిస్టమ్స్ అన్నవి మనకి ఉన్నాయన్నమాట. ఇది ఒక డిఫరెన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు మీ చర్చ్లో మీరు ఏ సిస్టమ్ను వాడుతున్నారు? పాయింట్ సోర్సా, లైన్ అరేయా, కాలమ్ స్పీకర్ వాడుతున్నారా? కింద మీ కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. తో పాటు మీ చర్చ్ నేమ్ కూడా మాకు తెలియజేసినట్లయితే మేము కూడా చదివి మేము కూడా తెలుసుకుంటాం అన్నమాట. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, వాళ్ళకి, అలాగే మీ సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి, సౌండ్ నేర్చుకోవాలనుకున్న వారికి ఈ యొక్క వీడియోస్ని, వాళ్ళకి ఈ ఎంటైర్ సిరీస్ని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే SPL గురించి మనం తెలుసుకుంటాం. అంటే పీక్ అంటే ఏంటి, కంటిన్యూస్ పవర్ అంటే ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. అంతవరకు ఈ యొక్క రెస్ట్ ఆఫ్ ద వీడియోస్ అన్ని కూడా మీరు చూస్తూ ఉండండి. మీరు ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క టాపిక్ గురించి మనం తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.